మాజీ మంత్రి అంబటి రాంబాబులో ఏమాత్రం జోష్ తగ్గలేదు. హుషారుగా ఉన్నారు. భోగి సెలబ్రేషన్స్లో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు గుంటూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భోగి ఉత్సవాల్లో హుషారుగా పాల్గొన్నారు మాజీ మంత్రి అంబటి. భోగి మంటల చుట్టూ డ్యాన్సులు వేశారు ఆయన. మంత్రిగా ఉన్నప్పుడు అదే హుషారు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అదే హుషారుగా ఉన్నారు. పండుగను జనంలోనే జరుపుకుంటున్నారు అంబటి రాంబాబు. ఆనందాన్ని ఆస్వాదించడంలో ముందున్నారు ఆయన. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గలేదు అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో వైరల్గా అంబటి రాంబాబు వీడియోలు మారాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మంత్రిగా ఉన్నప్పుడు సామాన్యుడిగా ఉన్నప్పుడు అదే జోష్, ఇంకా సామాన్యుడిగా ఉన్నప్పుడే రెట్టించిన ఉత్సాహంతో జనంలో అంబటి రాంబాబు వేసినటువంటి డ్యాన్స్ ఆయన అందరూ కూడా ప్రత్యర్థులు సంబరాల రాంబాబు అంటున్నప్పటికీ కూడా నేను సంబరంగానే ఉంటాను, ఏ పండుగ అయినా సరే అదేవిధంగా చేసుకుంటానని తిరిగి రివర్స్లో సెటైర్ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి దీనికి సంబంధించి హుషారు కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా ఏం తగ్గనటువంటి పరిస్థితి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, గుంటూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భోగి ఉత్సవాల్లో హుషారుగా పాల్గొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత సంవత్సరం ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా సంబరాల రాంబాబు అంటూ ప్రతిపక్షం విమర్శలు చేసినా ఆయన ఎక్కడా తగ్గలేదు. తిరిగి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన అదే పందా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా తిరిగి ఏదైతే ఆయన కంపోజ్ చేసిన సాంగ్ ను మనం ఒకసారి గమనించినప్పుడు జగన్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారు అనే కోణంలో మాత్రమే ఆ పాటకు డాన్స్ చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఆయన డాన్స్ చేయడం కూడా మనం చూసాము. గుంటూరు కేంద్రంగా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎక్కడికి వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటూ క్లారిటీగా అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. మురళి, ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అంబటి రాంబాబులో ఎక్కడ కూడా జోష్ తగ్గలేదు, తగ్గిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా ట్రబుల్స్ ఎదుర్కొన్నది.
చాలా మంది నేతలు వరుసగా కేసులు అరెస్టులు ఇవన్నీ జరిగినా కూడా ఎక్కడ కూడా తగ్గకోకుండానే సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో పర్యటించినా రఫా అంటూ వైసీపీ కార్యకర్తలు కూడా వెనక్కి తగ్గకుండా అధికార పార్టీకి ధీటుగా సవాలు విసురుతున్నారు. ఏదైతే సంక్రాంతి సంబరాల వ్యవహారం మనం చూసినప్పుడు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎక్కడ కూడా అధికారం ఉన్నా అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు జోస్ తగ్గలేదు. పండగను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలో కూడా చూసాము, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎద్దుల పండి ఉత్సవాలు భారీగా నిర్వహించారు. దాదాపు వైఎస్ఆర్సీపీ నేతలందరినీ ఆహ్వానించడం కూడా మనం చూసాం మురళి. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ సంక్రాంతి ఉత్సవాల్లో తగ్గినట్టు ఎక్కడ కూడా వినపడడం లేదు మురళి. అంటే వైసీపీలో ఇనాక్టివ్గా ఉన్నటువంటి నేతల విషయంలో ఒకంత చర్చ అయితే నడుస్తోంది. అంబటి రాంబాబు ఫోటోని సోషల్ మీడియాలో ఈ వీడియోను కూడా అప్లోడ్ చేసి మీరు అంబటి రాంబాబును చూసి నేర్చుకోండి, ఓటమిలోనైనా గెలుపులోనైనా మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆయన ఏ విధంగా ఉన్నారో, పార్టీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, కార్యకర్తల్లో ఏ విధంగా ఉత్సాహం నింపుతున్నారో కూడా ఒక ఇంత ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని కూడా ఇనాక్టివ్లో ఉన్నటువంటి నేతల్ని కొంచెం సెటరికల్గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికి కూడా మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు దాదాపు యాక్టివ్ అయ్యారు. ఏదో 1-2 నియోజకవర్గాలు తప్పితే మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు యాక్టివ్ అయిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి రోజా కూడా తన నియోజకవర్గంలో సంక్రాంతి ఉత్సవాలు భారీగా నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో కూడా భోగి మంట ఉత్సవాల్లో కూడా నేరుగా రోజా పాల్గొన్న పరిస్థితి. గెలుపు ఓటమి రాజకీయాల్లో సహజం అంటూ గతంలో ఉన్న నైరాశ్యం వైఎస్ఆర్సీపీ నేతల నుంచి మనకు వినపడడం లేదు. నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు యాక్టివ్ అయ్యారు. ఆ నియోజకవర్గాల్లో భోగితో పాటు సంక్రాంతి పండుగకు సంబంధించిన వ్యవహారంలో పాల్గొంటున్నారు. ఇందాక కూడా కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలను ఏదైతే సంక్రాంతి సంబరాల పందాల్లో పాల్గొనకుండా కొన్ని చోట్ల నివారించడం కూడా జరిగింది. ఎవరు నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలు జోక్యం చేసుకుని పండుగ అనేది అందరికీ సంబంధించింది. ఏదైతే ఉత్సవాలు కానీ పందాలు కానీ ఏదైనా ఈ నిర్వహించుకోవచ్చు, ఇది సంక్రాంతి సంప్రదాయం అంటూ తోట త్రిమూర్తులు లాంటి నేతలు ఏకంగా మండపేటలో వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారంటూ ప్రచారం చేస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. పండుగ అందరికీ ఒకటే, ఇందులో పార్టీలు, కులము, మతము, ప్రాంతం అనేది ఉండకూడదు, మొత్తం అందరూ కలిసి పండుగ నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని, ఇందులో పార్టీలకు కుల మతాలకు తావు లేదంటూ ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం వ్యవహారాన్ని మనం గమనించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబే కాదు, అంబటి రాంబాబు మరింత జోష్ పెంచి అధికారం ఉన్నా లేకపోయినా సంబరాల రాంబాబు అని విమర్శలు వచ్చినా తాను ఎక్కడ కూడా తగ్గకుండా ఇదే విధంగా మెయింటైన్ చేశాడు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మనం పరిస్థితి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా వైసీపీ నేతలు పండుగలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎద్దుల పందాలు కావచ్చు, కోడి పందాలు కావచ్చు, మరికొన్ని ఏదైతే సంప్రదాయంగా సంక్రాంతికి వచ్చే సంప్రదాయమైన ఆటలు కూడా ఆడిస్తూ అటు పార్టీలోను కార్యకర్తలను ఉత్సాహం నింపుతున్నారు. ఓటమి వచ్చింది పోయింది, తిరిగి మళ్ళీ పోరాడతాం, మళ్ళీ గెలవాలనే కసి వైఎస్ఆర్సీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని వారిని మోల్డ్ చేసిన విధానం కూడా మనం గమనించాము. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని గెలుస్తామంటూ ఇప్పటికే జగన్ తన పార్టీకి సంబంధించిన నేతలకు కార్యకర్తలకు నేరుగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కమిటీలు, జిల్లా గ్రామ స్థాయి కమిటీలు కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తామంటూ ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ సంక్రాంతి తర్వాత జగన్ నేరుగా ప్రజల్లోకి వస్తారని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో గెలుపు ఓటమిలే కాదు, గెలిచినా ఓడినా రాంబాబు అంబటి రాంబాబు ఇలాగానే ఉంటాడు, ఇదే జోష్ మెయింటైన్ చేస్తాడు. ఓటమి వచ్చిందని వెనక్కి తగ్గడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చూసాము. ఆయన కంపోజ్ చేసిన పాటలో కూడా తిరిగి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారన్నలాగా కంపోజ్ చేశారు. అదేవిధంగా ఆయన బహిరంగంగా డ్యాన్స్ చేశారు. అటు వైఎస్ఆర్సీపీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ అంబటి రాంబాబు ఉత్సాహం చూసి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మరింత యాక్టివ్ జోష్ నింపుకున్నారని కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు సమాచారం వినిపిస్తుంది మురళి. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ మరింత ప్రజల్లోకి వెళ్ళి యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటూ సంక్రాంతికి కనుక వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రకటిస్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు, సామాన్యుడిగా ఉన్నప్పుడు ఒకే విధంగా ఉన్నారని కూడా
సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఒక వీడియోనైతే షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సామాన్యుడిగా ఉన్నప్పుడు అదే జోష్లో ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు అదే జోష్లో ఉన్నారనేటువంటి మాట. కార్యకర్తలు నేతలు ఒకంత అయితే ఒక అడుగు ముందుకు వేసి అంబటి రాంబాబును చూసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇనాక్టివ్లో ఉన్నటువంటి నేతలు పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి ఒకంత దూరంగా కావచ్చు, పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేతల్ని ఉద్దేశిస్తూ కూడా అంబటి రాంబాబును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ఏ విధంగా పండగని సంబరంగా చేసుకుంటారు అనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అంబటి రాంబాబు వర్గం అయితే ఒకంత ఉత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కీలక నేతలందరికీ కూడా ఆదర్శం అనేటువంటి ఒక మాటతోటైతే సోషల్ మీడియాలో చాట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.